కార్యక్రమంలో ఆయన ముందుండి చేయటం, ప్రతి ఒక్కరిని వ్యాపారస్తులుగా ఉద్యోగ అవకాశాలు యువనాయకులు మంగళగిరి పూర్తి ప్రదాత మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం మన శాసనసభ్యులు నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట గౌరవనీయులు నారా లోకేష్ గారు వస్తా ఉన్నారు. మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట మన 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 మంగళగిరిలో మన 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 లోకేశరిగో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతి పేదవానికి తన సొంతంటి కళ ఈరోజు నెరవేర్చడానికి ప్రతి పేదవానికి గజ్జల ధ్వని ఇంటికి పెద్ద కొడుకులాగా ఈ రోజున కాల స్వామి మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు జల ధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా నూలు నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేష్ నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట పేదల పెందిని మన 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 నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మన 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 యువనాయకులు లోకేష్ గారు మన 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 పూలమాలలు సమర్పించి చేస్తా ఉన్నారు. హార్ట్లీ వెల్కమ్ సార్. పేరు బలం అందుకే అందరికీ దశాబ్దాల కళ ఈ రోజున పేదవాడి సొంతింటి కళ, పేదవాడి ఇంటికి తను పెద్ద కొడుకై ఈ రోజున దాదాపు మొదటి విడతగా 3,000 మంది పేదలకి ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వటంలో మన యువ నాయకులు మన శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు దాదాపు 3,000 మంది ఇళ్ళకి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇవ్వటం, దాదాపుగా 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పేదలకు పంచే దాంట్లో జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కళ, దాదాపు 2.5 దశాబ్దాల కాలంగా ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళని గత పాలకులు విచక్షణ రహితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పేదల ఇల్లు అడ్డు వస్తే తొలగించి గుల్డోజర్ ప్రభుత్వం రన్ చేసిన పరిస్థితి. కానీ ఆ రోజు ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆయన రచ్చబండ కార్యక్రమంలో ప్రతి పేదవాని ఇంటికి నేను పెద్ద కొడుకునై మీకు రెగ్యులరైజ్ చేస్తాను అన్నమాట ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమం మంగళగిరిలో ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం చేసి ఉండరు. నిజంగా అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పేదలకు పంచే పరిస్థితి. అంటే ఇది ఎవరు కూడా ఊహించని పరిస్థితి. ఈ రోజున దాదాపు మంగళగిరిలో ఆ రోజున లెక్కల ప్రకారం 20,000 మంది ఆ రోజున ఇద్దంటే మొదటి విడతగా 150 గజాల లోపు ఏవైతే ఉన్నాయో వారికి ముందర రెగ్యులరేషన్ చేసే పరిస్థితి. ఈ రోజున లోకేష్ గారు ఆయన బట్టలు పెట్టి వారికి పసుపు కుంకుమ పెట్టి ఆయన సొంత